జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార ఉద్యోగుల సహకార సంఘం పేర్కొంది. బ్యాంక్ అభివృద్ధి లాభాల్లో వెళ్లే విధంగా అహర్నిశలు పనిచేస్తున్న బ్యాంక్ చైర్మన్, సీఈఓలకు ధన్యవాదాలు తెలిపింది. అసోసియేషన్ బ్యాంక్ వివరాలను నాయకులు వెల్లడించారు. కాకినాడ శాంతి నివాస్ భవనంలో దీనికి సంబంధించిన వివరాలు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం క్రాంతికృష్ణ, అధ్యక్షుడు ప్రి కృష్ణమోహన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి అప్పారావు, ట్రెజరర్ కె పల్లవి విలేకరులకు వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అభివృద్ధికి, ఉద్యోగుల శ్రేయస్సు కోసం సమావేశం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జిబి మనోహర్, ఐఎస్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆపినా సరే సుమారు 200 మంది వరకు వచ్చి మా ఎంప్లాయీస్ యూనియన్ యొక్క మహాజన సభని అత్యంత వైభవంగా లేకుండా స్వతంత్రంగా యునామినస్ ఒక జనరల్ బాడీ మీటింగ్ లో కొత్త ప్యానెల్ ఎన్నుకోవడం జరిగింది. సో ఇది అందరికీ కూడా మా యూనియన్ బలోపేతం అవుతుంది, వాళ్ళ యొక్క సభ్యులు తగ్గిపోతున్నారు అనే ఒక అక్కసుతో మాత్రమే పెట్టిందని ఖండించడం కోసమే ఈ రోజు మీకు సభ్యులందరూ కూడా పిలిచి మాట్లాడే యొక్క ముఖ్య ఉద్దేశం సార్. మేము జీతాలు పెంచమని అడిగాం, మీకు జీతాలు పెంచుతాం, మీరు ఏంటి మనకేమో ప్రోగ్రెస్ తక్కువ ఉందని మన మేనేజ్మెంట్ అంటారు. వ్యతిరేకించలేదు సార్. కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ చూసుకుని దాన్ని బోర్డు నిర్ణయం ప్రకారం చేసుకోమని చెప్పారు. లెటర్ అనేది ఏం కొత్తగా ఏం లేదు సార్. మేనేజ్మెంట్ చాలా లెటర్లు పెడుతుంది, బాగా సర్క్యులర్లు పెడుతుంది. ఇప్పుడు బ్యాంక్ పరంగా అది బ్యాంక్లో ప్రాసెస్సే, అదే ప్రత్యేకంగా జరిగినటువంటి కార్యక్రమం కాదు, ఒక లెటర్ కాదు. డిక్లరేషన్ అంటారు సార్, లెటర్ కాదు డిక్లరేషన్. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ కాస్ట్ పెరుగుతుంది సార్, శాలరీస్ పెరిగినప్పుడు. సో దాని ప్రకారం మేము డిపాజిట్లు పెంచుతాం సార్, లోనింగ్ పెంచుతాం, షేర్ క్యాపిటల్ పెంచుతాం అని మేము మా కమిట్మెంట్ మేము ఇవ్వాలి కదా. ఎంప్లాయీ సైడ్ నుంచి మేము కమిట్మెంట్ ఇస్తేనే వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ముందుకు వస్తారు. మేము యూనియన్ సంబంధించిన వరకు మాట్లాడడం వరకు వచ్చాం సార్. బ్యాంక్ సైడ్ నుంచి మీరు అడగాలి, బ్యాంక్ సైడ్ అడగండి. అలాగే సార్, మీరు మాకు వచ్చిన ఆరోపణలు ఎలా ఉందంటే మా చైర్మన్ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆయన మా కోసం అలాగే సార్, మీరు ఒక అసోసియేషన్గా మేము టేకప్ చేయాలిగా. మా ఎంప్లాయీస్కి ఆయన జీతాలు పెంచారు, మా ఎంప్లాయీస్ సైడ్ నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అది ఎవరు చెప్పారు సార్? మీ దగ్గర ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు ఆధారాలు సార్ ఏం సార్? వాళ్ళు వ్యక్తిగతంగా సార్ వచ్చిన ప్రతి ఐటమ్ని కూడా వాళ్ళు వ్యక్తిగతంగా కొంతమంది ఎంప్లాయీస్కి, కొంతమంది సొసైటీ అధ్యక్షులకి వ్యక్తిగతంగా ఫార్వర్డ్ చేశారని తెలిసింది సార్. దానివల్ల అంటే మా వరకు కూడా రావడం చాలా లేట్ అయింది, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా స్టేటస్ పెట్టుకోవడం కానీ వ్యక్తిగతంగా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ మీద మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే సోదర అసోసియేషన్ ఉన్నప్పుడు సోదర భావంతో వెళ్ళాలి. ఇక్కడ మేము 250 మంది వరకు ఉన్నాం సార్. గతంలో అయితే ఆ యూనిట్